అందరికి నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వరల్డ్. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ అనేది చాలా ముఖ్యమైనది. ఈ పథకం కింద రైతులు ఏడాదికి 6,000 చొప్పున అందుకుంటూ వస్తున్నారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 చొప్పున కేంద్రం అనేది అందిస్తూ వస్తుంది. అయితే ఇప్పుడు 20వ విడత అనేది రావాల్సి ఉంది. అయితే భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతున్న సంగతి మనందరికీ తెలుసు. అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన మోడీ సర్కార్ వాటిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. అయితే ఈ పథకం ప్రయోజనాలన్నీ కూడా రైతులకు అందుతాయి. మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ పథకం కింద అందుకున్న వాయిదాల ప్రయోజనాన్ని పొందుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు 19వ విడత డబ్బులు అందుకున్న రైతులు ఇప్పుడు 20వ విడత కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పథకం నిధులు ప్రతి 4 నెలలకోసారి విడుదల చేస్తూ ఉంటారు. ఇక ఏడాదికి 6,000 చొప్పున 3 వాయిదాలలో 2,000 చొప్పున వస్తాయన్నమాట. ఇక రైతుల ఖాతాలో విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఇటీవల 19వ విడతల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి జరిగిపోయాయి. ఇక 20వ విడత డబ్బుల కోసం అధికారికంగా ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ కూడా జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ పథకం ప్రయోజనం పొందే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కేవైసీ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ కేవైసీ లేని వాళ్ళకి డబ్బులు అందవని ముందుగా గుర్తుపెట్టుకోండి. మీరు కేవైసీ చేసుకుంటేనే ఆ డబ్బులు వస్తాయి. ఇక పూర్తి కేవైసీ లేని రైతుల డబ్బులను ప్రభుత్వం నిలిపేస్తుంది. సో వాళ్ళకి డబ్బులు రావు. అందుకే కేవైసీ చేసుకోవడం ముఖ్యం, తప్పనిసరి కూడా. అయితే ఇందుకోసం మీ దగ్గరలోని మీ సేవా కేంద్రం కానీ లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి కూడా మీరు కేవైసీ అనేది చేసుకోవచ్చు.